సుమా, మనిద్దరి అనుబంధానికి ఈ లోకం ఏం పేరు పెడుతుందో నాకు తెలీదు. ఏ రేవు చేరుకుంటుందో కూడా నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నేను ప్రేమించాను నిన్ను. ఇది ప్రేమ కాకపోతే ఏమిటి సుమా? నువ్వు నవ్వితే నేను నవ్వుతాను, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను. అసలు ప్రేమిస్తేనే కదా మనసు గాయపడుతుంది. నేను ప్రేమించాను నిన్ను. బహుశా ఈ అనుబంధాన్ని నేను ముందుగానే తెలుసుకోగలిగుంటే, బహుశా తొలి ప్రేమలో తొలి ప్రేమ లేక నీకెలా. I love you. అంకుల్ ఆంటీ వచ్చేసారా? ఏయ్, ఏదో చెప్పాలనుకున్నావు? ఏమిటి? ఐ లవ్ యూ. ఇప్పుడు కాదు. సరే అయితే ఈరోజు సాయంత్రం బోటింగ్కి వెళ్దాం. ఇప్పుడు కాదని చెప్పకూడదు. రెడీగా ఉండు, సరిగ్గా 4 గంటలకి. హాయ్. హలో. ఈరోజు అమ్మ నాకొకటి చెప్పింది. ఈరోజు ఆంటీ నాకు కూడా ఒకటి చెప్పారు. ఏమనుకుంటున్నావు? చూడు, ఈ నెలంతా బాగా పెళ్లిళ్ళ సీజన్. ఈ రంగురంగుల వాతావరణంలో నీతో కొత్త రంగులు పంచుకోవాలనుంది. పంచుకుంటావా? హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? ఇలా చాటుమాటుగా అమ్మాయిని చూడటం మీకేమైనా బాగుందా? అసలు మీ డాన్స్ చూడకపోతే ఇంకేం చూడమంటారు నన్ను? ఈ రోజుతో మీ డాన్సింగ్ కి ఫ్యాన్ అయిపోయాను. మిమ్మల్ని చాలాసార్లు ఆట పట్టించాను, తప్పనిపించలేదా? ఇప్పుడు మీరేం చేసినా నాకు తప్పనిపించడం లేదు. ఏ ఇంతలోనే ఏమైందని? ఏమో, మీరేం చెప్పినా మీరేం చేసినా నాకు నచ్చుతోంది. మరైతే నన్ను క్యాట్ బాల్తో ఎందుకు కొట్టారు? ఇట్ ఇస్ బ్యాడ్ మేనర్స్. ఇంకోసారి ఎవరైనా అమ్మాయిని మీరు కొట్టే ముందు కొంచెం ఆలోచించండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించి తీరికెక్కడిది మీరంటే నేను ఇలా చేయాలనిపిస్తుంది. ఎందుకు? నేను మీకేమవుతాను? చెప్పనా? ప్రేమ్ బాబు, పరీక్షా సమయం వచ్చేసింది, ధైర్యం తెచ్చుకో. 1 2. ఎవరు చూడట్లేదు కదా? ఏమనిపోయారు మీరు? నేనేం అనలేదా? నువ్వే తల్లు. హలో, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? బాల్య స్మృతులా? కాలం ఎంతో త్వరగా గడిచిపోతుంది కదా. గడిచిపోయింది కూడా తెలియకుండా గడిచిపోతుంది.
చూసావా, నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు, మళ్ళీ రేపు ఉదయం వెళ్ళిపోతున్నావు. మనం ఏడాదికోసారి కలుసుకుంటున్నాం స్వప్న. మిగిలిన టైం అంతా నేనిక్కడ, నువ్వక్కడ. అలాగా? నీకో మాట చెప్పంటావా? అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరిగిన పువ్వే ముద్దు, తెలిసి తిరిగిన మమతే ముద్దు. వా, ఏం థాట్! నేను నిన్నొకటి అడుగుతాను, అపార్థం చేసుకోవు కదా? చూడు, ఇవాళ నీతో మనసు విప్పి మాట్లాడడానికే వచ్చాను. ఏమిటో అడుగు. ఏమిటో అడుగు. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు నాతో చాలా చనువుగా ప్రవర్తిస్తున్నావు. చీటికి మాటికి వేళాకోళాలాడుతున్నావు. కావాలని చేస్తున్నావా, లేదా నీ మనసులో ఏమైనా ఉందా? అంటే నీ ఉద్దేశం? ఏమీ లేదు. గుడ్ నైట్. ఒకవేళ ఇదే ప్రశ్న నేను నిన్ను అడిగితే? ముందు ప్రశ్న అడిగింది నేను. ఏమిటా ప్రశ్న? అదేం ప్రశ్న రాత్రంతా ఆలోచించు, తెల్లారేకి సమాధానం చెప్పు. ఆగు. గాడ్, ఈ రాత్రి ఎప్పుడు తెల్లారుతుంది? వీడియో కూడా రెడీగా ఉంది. షూట్, వడ్డించు. వెరీ గుడ్ వదినా. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? చాలా బాగుందా బావా? చాలా బాగుంది. ఇంకొంచెం తిను. తింటా. తింటాను ఏమిటి, తినాల్సిందే. అన్నయ్య మొహం కూడా అల్వాలాగే సిగ్గుతో ఎలా ఎరబడిపోయిందో. వన్ పోస్ట్ ప్లీజ్. ఎస్ సార్, రెడీ. ఉండని మళ్ళా నాకు సిగ్గేస్తున్నది భయ్. ఎందుకలా సిగ్గుపడతావు రఘుబాబాయ్? అన్న ఉదయంతో పాటు నీ మొహం ఫోటో తీస్తుండా కాదు? మొహం కాదు, మొగం అనాలి. నీ మొగమా? ఓకే, రెడీ. ప్రేమన్నయ్య, పిక్నిక్ సామాన్లు బస్సులో పెట్టించు. హల్వా చాలా బాగా చేశావు. మొట్టమొదటిసారి చేశాను, నచ్చుతుందో లేదనని భయపడ్డాను. ప్రీతి, నా కోసం మళ్ళీ చెయ్యి. వదినా, నువ్వా? ప్రీతే తయారు చేసింది. ఇవి మీ ఫ్రెండ్స్కి ఇస్తే మాత్రం ఒప్పుకోను. ఎప్పుడొస్తావు? ఇప్పుడేం చెప్పగలనమ్మా? వాడి పరీక్షలు అయ్యే వరకే కదమ్మా, ఆ తర్వాత నీతోనే ఉంటాడుగా. ప్రేమన్నయ్య, ఓ పని చెయ్యి. రోజు ఓ లవ్ లెటరు ప్రీతి వదినకి బదులు ఆ అమ్మకి రాస్తూ ఉండు. కొట్టేనంటే ప్రేమ్, ఫ్లైట్కి టైం అయింది, త్వరగా వచ్చే. పదమ్మా. ఒక్క నిమిషం, నువ్వురా, నీ పని చెప్తా. రా. వెళ్దామా? నువ్వు ఉండు.
మీరు చెప్పినా కూడా సాధనక్క స్థానాన్ని నేను తీసుకోలేను. కూర్చోండి. మన మధ్య ఏ బంధం లేకపోయినా మనసులో అనుభూతుల్ని పంచుకునే అనుబంధం ఉంది. అవునా? సాధనాక్కయ్య గురించి దిగులు పడకండి. తన డెలివరీ బాధ్యత నేను తీసుకుంటాను. నేను ఇచ్చిన కానుక నచ్చిందా? బాగా నచ్చింది. యాక్చువల్గా నేను వదిన రోజంతా మాల్లో తిరుగుతున్నాను. ఆ తర్వాత ఈ నెక్లెస్ సెలెక్ట్ చేశాను. నువ్వు వేసుకోలేదే? దాన్ని నేను పెళ్ళయ్యాక వేసుకోవచ్చా? మా చిన్నతనం నుంచి మేము మండపేటలో చాలా సాదాసీదాగా ఉన్నాం. ఇప్పుడు ఇంత విలువైన వస్తువు నేను వేసుకున్నానంటే ప్రతి క్షణం అదోలా ఉంటుంది. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. పూర్ణిమ, నీ మనసులో ఉన్న మాట దాచుకోకుండా చెప్పడం బాగా నచ్చింది. రెండు హృదయాల్లో ఉన్న ఈ నిజాయితీ అనుబంధం అంటే ఈ నిజాయితీ కోసం నేను నీకు మరో కానుక ఇవ్వాలనుకుంటే, నీకు న్యాయం అనిపిస్తే అది నువ్వు వేసుకుంటావు. అందరికీ ఇష్టమని బాదం పాలు చేశాను. ఇష్టపడతారని తీసుకొచ్చాను. ఇక్కడ రాత్రులు చలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా రాలేదే? రావేమో అనుకున్నాను. పడుకోకుండా మాట్లాడుకుంటున్నారు, అందుకే రావడానికి లేట్ అయింది. అంటే నువ్వు ఇక్కడికి రావడం ఎవరికి తెలీదా? బుజ్జికి తెలుసు, కానీ నేను నిద్రపోతున్నానని అందరికీ చెప్పింది. కానీ ఎవరైనా నీ గదిలోకి వెళ్ళి చూసి నువ్వు లేవని తెలిస్తే అప్పుడు? బుజ్జి తిళ్ళు పెట్టి వాటిపైన దుప్పటి కప్పేసింది. ఇదంతా చేసింది నేను నిన్ను రమ్మన్నందుకేగా. నేనే రావాలనుకున్నాను. నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను పూర్ణిమ. నువ్వు ఆ నెక్లెస్ వేసుకుని రావడం నేను ఇప్పటి వరకు గమనించనే లేదు. నీకు తెలుసా
తెలుసా పూర్ణిమ, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు నన్ను మేడ మీదకి పిలుద్దామని అనుకుంటూనే ఉన్నాను. నిన్ను పిలవడానికి సంకోచించాను, కానీ నిన్ను పిలిచే హక్కు నాకు మాత్రమే ఉందని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను. రేపొద్దున్నే వెళ్ళే ముందు పూర్ణిమ, జీవితంలో అందరూ కోరికల వెంట పరిగెడుతూ ఉంటారు, కానీ నేను కోరుకోకుండానే ఒక గొప్ప వరం నీ రూపంలో నాకు నిశ్చితార్థం రోజు దొరికింది. ఒక్కసారిగా నేను ఒకరి సొంతమైపోయాను. ప్రతి క్షణం నేను ఏం చేయాలో, ఎలా ఉండాలో నిర్దేశిస్తూ నన్ను నడిపించే తోడు దొరికింది. ఈ ప్రపంచంలో నాకు పూర్ణిమ, నా మనసు నిన్ను పంపనంటుంది. వైజాగ్ మొత్తం నీకు చూపించాలనుంది. అయినా ఎదురు చూస్తాను. నీకు అదే న్యాయం అనిపిస్తుందిగా? నాకు అదే న్యాయం అనిపిస్తుంది. నువ్వు పెళ్లి కూతురుగా మొదటిసారి గదిలో అడుగుపెట్టినప్పుడు ఆ రాత్రి చాలా అందంగా ఉంటుంది. ఆ రాత్రి చంద్రుడు, తారకలు మన కలయికకి సాక్షులుగా ఉంటారు. మన తర్వాత పెళ్లి చేసుకోబోయే జంటలకు మన గురించి చెప్తూ ఉంటారు. ఆ రాత్రి గదిలో వెలుతురు కాదు, పండు వెన్నెల కురుస్తుంది. అది ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి మీద. తను అప్పటికే నా సొంతమైపోయి ఉంటుంది, జన్మ జన్మలకు. ఇది నిజమైన పూర్ణిమ. నువ్వు జీవితాంతం నా గుండెలో ఉండిపోతావు కదా. అమావాస్యని పౌర్ణమిగా మార్చి ఎన్నో రాత్రులు నాతో పంచుకుంటావు కదా.